బడ్జెట్ నిరసనతో అల్లకల్లోలమైన నేపాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శనివారం అధికారులు కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేశారు. హిమాలయ దేశానికి శుక్రవారం తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్గి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆమె ఎంపిక అంతా ఆన్లైన్లో జరగడం విశేషం. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా 3 భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినళ్లు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాల్లోకి పరిమితం చేస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై 50% సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్పష్టం చేశారు. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్తో విభేదాలు తాము సిద్ధమయ్యామని అన్నారు. భారత్ రష్యాకు అతిపెద్ద చమురు వినియోగదారు అని, ఆ దేశం నుంచి చమురు కొంటున్నారన్న కారణంతోనే తాను భారత్పై 50% సుంకం విధించానని అన్నారు. విశాఖ ఉక్కుపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సమావేశంలో పాల్గొనడానికి ఏపీసీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాగా అప్పటికే వచ్చి కూర్చున్న వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆమెను చూసి గౌరవ సూచకంగా లేచి నిలబడుతూ రా అమ్మా ఇక్కడ కూర్చో అంటూ తన ప్రక్కనున్న కుర్చీని చూపించారు. మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. జాతుల మధ్య హింస చెలరేగిన 2 సంవత్సరాల తర్వాత శనివారం ఆ రాష్ట్రానికి వెళ్లారు. ఈ పర్యటన దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. ఈ పర్యటన సందర్భంగా మోదీ 8,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. 2025-26 మొదటి త్రైమాసిక భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశం చేసే ఎగుమతుల్లో వృద్ధిని సాధించగలమన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సవరణలతో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల మందుల ధరలు తగ్గుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంచు లక్ష్మి ఇటీవల నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. దర్యాప్తు జరిగిన దాన్ని ప్రక్కన పెట్టి మీడియా మరో దాన్ని హైలైట్ చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించాలని వారు భావించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధి సర్వే నెంబర్ 217లోని 12 ఎకరాల భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. 2011లో భూములను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు ప్రభుత్వం కేటాయించింది. వీటిని ఇటీవల ఓ నిర్మాణ సంస్థ కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టింది. ఈ క్రమంలో ఫిర్యాదు అందుకున్న హైడ్రా చర్యలు తీసుకుంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జురాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండడంతో 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 2,20,279 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం నుంచి 1,79,104 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 82,824 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నదికి వరద పోటెత్తింది. జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుంటలు, చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. వలిగొండ మండలం సంగ్యం గ్రామ సమీపంలో భీమలింగం వద్ద లో లెవెల్ వంతెనపై నుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం కలిగింది. తెలంగాణలోని 5 జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లుగా పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. 19 జిల్లాలకు yellow అలర్ట్ జారీ చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.